శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 7 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉదయం 6:53 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. అలాగే మఖా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పూర్వ ఫల్గుని పుబ్బా నక్షత్రం వచ్చింది. బుధవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. అంటే చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది. 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ఏదో ఒక చెడు వార్త వినే అవకాశం ఎక్కువగా ఉంది. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్న పెసలు కొన్ని చిన్న వస్త్రంలో మూట కట్టి ఆ వస్త్రపు మూట దగ్గర ఉంచుకొని మీ ముఖ్యమైన పని మీద వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. దానివల్ల చరయోగం ఉన్న చెడు వార్తలు వినే అవకాశం అనేది ఉండదు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. లేదా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని ధనియాల నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అలా చేసినా చరయోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్వ ఫల్గుని అంటే పుబ్బా నక్షత్రం వచ్చింది. బుధవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే స్థిరయోగం ఉంటుంది. స్థిరయోగం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12 తర్వాత బయటికి వెళ్ళినా ఈ పెసల మూట పరిహారం కానీ ధనియాల పరిహారం కానీ చేసుకుని వెళ్ళండి. అప్పుడు మీకు ఏ వ్యతిరేక ఫలితాలు ఉండవు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు ధనుస్సు రాశిలో గురువు ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు ధనుస్సు రాశిలో గురువు ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు ఎవరైనా 12 రాసుల వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు గొడవలు రాకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కళారంగంలో ఉన్నవాళ్ళు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియల్ లాంటి బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఈ కళారంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా లాభాలు తక్కువ వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. కాబట్టి మధ్యాహ్నం 12 లోపు మఖా నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే కొన్ని పనులు చేసుకోవచ్చు. నామకరణం చేసుకోవచ్చు. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. అంటే గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకోవడానికి మఖా మంచి నక్షత్రం. అలాగే ఎవరైనా మఖా నక్షత్రం ఉంది కాబట్టి నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించవచ్చు. బోరింగ్ వేయించుకోవచ్చు. బోరింగ్ పనులకు కూడా మఖా మంచిది. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా మఖా నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయడానికి మఖా మంచిది. అలాగే ఎవరైనా సరే సంగీత విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా మఖా అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు మఖా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పుబ్బా నక్షత్రం పూర్వ ఫల్గుని వచ్చింది. ఈ పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి కూడా 12 రాసుల వాళ్ళు కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 తర్వాత పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు అనుకూలత ఉంటుంది. శత్రువుల ప్రయోగాలు తిప్పికొట్టడానికి, శత్రువుల పథకాలు తిప్పికొట్టడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా చాలా మంచి నక్షత్రం. అలాగే గ్రహదోషాలు ఉన్న వాళ్ళు అవి పోగొట్టుకోవటానికి, మొక్కలు నాటడానికి పుబ్బా నక్షత్రం మంచిది. సీమంతం కార్యక్రమానికి కూడా పుబ్బా అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల పరంగా లాభాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మేషరాశి వాళ్ళు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ఈరోజు ఆ ప్రయాణం వల్ల ఏదో ఒక లాభాన్ని పొందగలుగుతారు. ఆకస్మికంగా కొన్ని కోర్టు వ్యవహారాలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాటికి సిద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శారీరక బాధ కొద్దిగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వృత్తిపరంగా కూడా కొన్ని బాధలు ఉంటాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన, వృత్తిపరంగా కొన్ని చికాకులు, బాధలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే వాటిని తట్టుకొని నిలబడాలి. ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోవాలి. అలాగే అనారోగ్య భావనలు కూడా వెంటాడతాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే యోగం ఉంది. బంధువులను మిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. అలాగే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం లభించే యోగం మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణ లాభం కనిపిస్తోంది. అంటే ఎక్కడికి ప్రయాణం చేసినా కర్కాటక రాశి వాళ్ళు ఆ ప్రయాణం వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ధార్మిక చింతన పెరుగుతుంది, సేవా కార్యక్రమాలు చేస్తారు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. కర్కాటక రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మీ శక్తి సామర్థ్యాలను సమాజంలో గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీకు అధికార ప్రాప్తి యోగం ఉంది, ఆఫీసులో హోదా పెరిగే అవకాశం ఉంది, ప్రమోషన్ ప్రయత్నాలు కూడా చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రమోషన్ గురించి బాస్తో మాట్లాడండి, చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృధా వ్యయం కనిపిస్తోంది. అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు, రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు చేస్తారు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కన్యారాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండండి. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మానసిక బాధలు కూడా కన్యారాశి వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల పరంగా విశేషమైన లాభం ఉంటుంది. ప్రయాణాలు చాలా అద్భుతంగా యోగిస్తాయి. అలాగే ధార్మిక చింతన ఉంటుంది, సేవా కార్యక్రమాలు చేస్తారు, సభలు సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే ఈరోజు దేవాలయ దర్శనము, దేవాలయాలకు విరాళాలు ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశాలు తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే కార్యసిద్ధి కూడా సులభంగా ఏర్పడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి సుఖం ఉంది. అద్భుతమైన సుఖాలు లేకపోయినా ఎంతో కొంత సుఖపడే అవకాశము వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. అప్పులు మాత్రం చేస్తారు, పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా తక్కువ మొత్తంలో అప్పులు చేయటం ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకు అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగ రంగమైన వ్యాపార రంగమైన ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ధనపరమైన ప్రయోజనాలు పొందే యోగం ఎక్కువగా ఉంది. వ్యాపారంలో శత్రువులు పెరుగుతారు, వ్యాపారంలో ద్వేషాలు పెరుగుతాయి. ఆ ద్వేషాలు, శత్రువులు వీటికి అతీతంగా వ్యాపారం చేసుకోండి. దానివల్ల ధనుసు రాశి వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు, వస్త్రలాభం ఉంటుంది, ఆభరణాల లాభం ఉంటుంది. అలాగే ఈరోజు రకరకాల వస్తువులు ఇల్లంతా కూడా అలంకరించుకోవటం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. అంటే కుంభరాశి వాళ్ళు ఎవరైనా నిరుద్యోగులు ఉంటే ఖచ్చితంగా ఈరోజు మీ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే ప్రయాణాల పరంగా కూడా మంచి ప్రయోజనాలు పొందే యోగం కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ ప్రయాణాలు చేస్తే మాత్రం కొద్దిగా ప్రయాణాల్లో ఇబ్బందులు కనిపిస్తాయి. వృధా సంచారాలు ఉన్నాయి, అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అనవసరమైన ప్రయాణాలు పక్కన పెట్టి ముఖ్యమైన ప్రయాణం చేస్తే మాత్రం దానిలో కొంత ధనలాభం కనిపిస్తుంది. అలాగే ఈరోజు ఉద్యోగులకు ధన ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఉంటే ఏదో ఒక విధంగా వాళ్ళ ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే బుధవారం కాబట్టి గణపతికి సంబంధించిన ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు, అలాగే విష్ణువుకు సంబంధించిన ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు, ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళ్ళండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఓం గ్లౌం గణపతయే నమః లేదా ఓం నమో భగవతే విష్ణవే, ఈ 2 మంత్రాల్లో ఏ మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్ళినా లేదా 11 సార్లు చదువుకుని వెళ్ళినా వృత్తిపరంగా ప్రయోజనాలు ఉంటే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన ప్రయత్నాలన్నీ చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు బుధహోరలో చేసుకోవచ్చు. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర చాలా మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం వీటిని ప్రారంభించడానికి బుధహోర చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు.
మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చేయాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరా కాలాన్ని బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.